పాదం అక్షవడం పిండం దానమహ అమ్మకు ముత్తమ్మ ఎగిన అనుకోవాలండి. ఒక పిండి తీసుకో మీరు అమ్మ, మీ గోత్రం అనుకోమ్మ. మమ ఆత్మ స్వామి గయాయ గయాశ్రీ కలుగుని పుష్పాదం అక్షవడం పిండం దానమహ. ఈ బాపే చెప్పండి, ఈ బాపేరు అనుకోండి. ఎవరు పోయినారు అనుకోండి, స్వామి పేరు అనుకోవద్దని పిండాలు దానమహ. సార్ వినండి. తర్వాత మీ తల గురించి పెద్దనైనా చిన్నైనా పెద్దమ్మ చిన్నమ్మ అక్క బావ చిన్న ఎంతమంది వెళ్ళారు ఆమె చెప్పిన పిండాలు కలిసి చేసేయండి. మాత్రం 3 పిండాలు ఆకు మీద ఉండాలి. లాస్ట్ 3 వచ్చేది ఆకు మీద 3 వచ్చి మిగతా పిండం కలిసి చేసేయండి. అనుకోండి, అన్ని పేర్లు అనుకుంటూ ఒక్కొక్కటి వదిలేయండి. అందరి పేరు ఎవరు అనుకోండి. మా నాన్నది భిక్షు ఋషి, మల్లేష్ భిక్షు ఋషి, శ్యామల భిక్షు ఋషి. 3 ఉంచండి. అందరి పేర్లు అనుకుంటే వేసండి. మీ అన్నది అక్కలు బావలు అందరి గురించి అనుకోండి. అయ్యా అనేక ఆత్మ సంస్థాః ప్రేతలోకే చ ఏకతః విషమసారः నాథాయః తిరుపిండం దదామ్యహం నరకేషు సమస్తేషు ఆత్మశ్చ ఏకతః విషముద్ధారः నాథాయ తిరుపిండం దదామ్యహం జాతః అంతః శాస్త్రేషు శ్రమణే శ్రమణः మనుష్య దుర్లభ్యాం ఏషాం తే పిండం దామ్యహం దివ్యః అంతరిక్షః ఈశ్వరూతానాం అవిష్యం వట్లు బియ్యం వస్తువు కొనుక కొనిక అంతే మొత్తం పాలించగలడు. ఇంత వేసి అంతే ఫస్ట్ చల్లాలి, కొనిక ఉప్పు అంతే ఏం కాదు. బాబు గోధుమ బియ్యం వట్లు ఉంచండి, వట్లు ముట్టు వేసేయండి. ఓ దాడే రాజో సిహి భార్నో మధుసంయుతః నిర్నోధ పాపాన పవిత్రాన్ని విష్ణుం బియ్యం అక్షతం అరిష్టం సమర్పయామి నమో నమః. అక్షరం వేసి దాన్ని పూలు వేయండి. ఇంకో తీసుకోవాలి. కొంచెం ముచ్చి నేను వేసాను, పర్లేదు కొంచెం ముచ్చి నేను వేసాను. ఇంకా వచ్చి చెప్పండి. మాలస్యాని ధ్యాని మాలస్యాని మయా ప్రభు మయా తాని పూజాని పుష్పమాలం ప్రతిగత పుష్పాన్ని సమర్పయామి. ఒకసారి పెద్దవారికి దీపం చూపించేయండి. శుభం కరోతి కళ్యాణం ఆయు ఆరోగ్య ధన సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమస్తే చతమా మనసో జాతః సూర్యో అజాయతః ముఖాశ్చ ప్రాణాద్ వాయురజాయతః. सूर्य नमस्कार से धूपार्थे साक्षात सूर्य नमस्कार से धूपार्थे साक्षात सूर्यज्योति नमो नमः. नवेदार्थे नैवेद्यम పండు చేతిలో పట్టుకోండి. సమగారు పండు పట్టుకుని బాబు తొక్క తీయండి. కొంచెం మెల్లగా చెప్పు, భయపడ్డట్టు చెప్తావు. నవేదార్శనవేదం సమర్పయామి. గాయత్రి ప్రోక్షణః మూర్తిని వేయండి. ఉంచదండి. ఓం పండు పెద్దవారికి 5 సార్లు ఉంచండి. ఓం ప్రాణాయ స్వహ ఆపనాయ స్వహ జ్ఞానాయ స్వహ ఉదనాయ స్వహ సమానాయ స్వహ బ్రహ్మణే నమః. చెప్పండి. కద్రి ఫలం మహానైవేద్యం సమర్పయామి. కింద నిచ్చిన భూమిపైన 5 సార్లు మధ్యపానం సమర్పయామి. పుష్పవృక్షాలయ ముఖవృక్షాలయ పదవృక్షాలయ శివాచమన్య పూజోపచారం సమర్పయామి. చేతితో పూజ చేసుకోండి. ఇద్దరు కూడా భర్త భార్య ఇద్దరు పూజ చేతితో పట్టుకోండి. 2 గంటలు వినడానికి నమస్కారం చేయాలి. మీకు ఏం కావాలో కోరుకొని ఒకసారి పెద్దవారికి నమస్కారం చేయండి. నిలబెట్టుకోండి. పేరు అనుకోండి. పేరు అనుకోవాలి.
చెప్పండి గయ శ్రాద్ధ సమయే దానాయ. వినండి, గయకాన్ని పిండి చేయాలి. మా గయలు పిండి పెట్టు పిండి దాన్ని ఇక్కడ చేయాలి. ఈ పిండిలు పెట్టారు నా బాబా చెప్పిన దానం ఇస్తున్నాను. పిండమైందా దానం చేస్తున్నాను. తండ్రి గారు, తాతగారు, ముత్తాత గారు, మీ అమ్మ, నైనమ్మ, ముత్తమ్మ, మీ భర్త, అత్త, ఎవరిపోయిన మామపోయిన ఎవరు వాళ్ళ పేరు అనుకోండి ఒకసారి. మనసులో ఒకసారి అనుకో. సహిత మమ గౌదాన భూదాన స్వర్ణదాన అజదాన ఆజదాన ధాన్య లవణ గూడాని ఉరప్య హిరణ్య ఇత్యాహు దస్తానాయ నిమృతికాయ బ్రహ్మణాయ భోజన దక్షిణ. అందరూ వినండి బాబు, మీ అందరూ అమౌంట్ కట్టారునా? కట్టు వచ్చేసారునా? సరే పేరు రాసేయారు, అమౌంట్ కట్టారు, కట్టు వచ్చేసారు. డబ్బుల్లో దాంట్లో ముత్త పూజ పని అయిందా? అమౌంట్ కట్టి వచ్చారు. డబ్బుల్లో దాంట్లో పిండం సమాధి, దానం సమాధి, గోదాన టికెట్కి గవర్నమెంట్కి అయ్యగారికి మాట్లాడుతూ ముత్త పూజ పని అయిందా? మేము మరి చెప్పండి, మీ ఇంటికి పిండి పెడతారు, ఇంట్లో పూజ చేస్తారు, ఇంట్లో గించేస్తారు. పిండము పూజ ఎక్క పని అయిందా? తర్వాత లాస్ట్ మీద పందుగారికి బియ్యం పప్పు వస్త్రపాత పెట్టి రక్ష పెట్టి కాలు ముట్టి నమస్కారం చేస్తారు. అపరకాలు వేలు పూజ పని అయిందా? సమస్త మీ పురుగులు ముఖ్యమున్నారు. వాటి చెప్పిన ఈ రోజు 50 బ్రాహ్మణునికి భవన్ దక్షిణ దక్షిణ ఇవ్వాలి. నేను పంతులు గారు పని చేశాను. సమస్త పుత్ర ముఖ్యమున్నారు. పాప చెప్పిన భవన్ దక్షిణ దక్షిణ ఇవ్వాలి అని మమ శ్రాద్ధ సమయే బ్రహ్మణాయ సంతోషాయ మీ సమస్త పురుషం కలగాలి. పితృ అక్షయ ప్రాప్తి నిమృతికాయ సమస్త పురుగు అక్షయం కలగాలి. బ్రహ్మణాయ దశదానాయ నిమృతికాయ దక్షిణ. మీ గోత్రం అనుకోండి బాబు, పేరు అనుకోండి, మీ నాన్న పేరు అనుకో, అమ్మ పేరు అనుకోండి, ఇంకో అనుకో, శంకర పేరు అనుకోండి. మమ జ్యేష్ఠ కనిష్ట భ్రాత సమేతస్య బ్రహ్మణాయ దశదానాయ నిమృతిక దక్షిణ. ఆ దక్షిణ బ్రాహ్మణకి ఏమిస్తున్నాను? భోజనానికి, అందానికి, ప్రస్తుతానికి, దస్తానికి దక్షిణ బ్రాహ్మణ దక్షిణ ఏమిస్తున్నాను చెప్పిన వాళ్ళ మాట పెట్టాను. గబో ఆమె కట్టించి నేను వీడియో ఇస్తున్నా. మృతికాయ దానాయ ఎవరన్నా తీసియండి. అనుకోండి, మీ భార్య పక్కన రావాలి. మీ గోత్రం అనుకోండి, తల్లి అనుకోండి. శ్రీవత్సోస్వామ ఆయుష్వామ ఆరోగ్య మాభిలాషం మనతే ధాన్యం ధనం పుత్రం అందరం 516 పెట్టిండ్రు. దీర్ఘాయమస్తు. మీరు కొంచెం అటేట్ జరగండి అయ్య గారు. ఇచ్చాడు పర్సు మా దాంట్లో ఉందట, నాకు అది దొరకట్లేదు. चावल आगे मातु होता है को चावल మళ్ళా